తొయ్యాలా చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దది ఉంది. ఈరోజు ఈ ఆకులు కూడాను కలుపుదాం. ఈ కూరకి ఇదే హైలైట్. మంచి వాసన వస్తుంది బాగా. మనకు ఇలాంటి ఫుడ్ బయట ఎక్కడ కూడా దొరకదు, మనం తయారు చేసుకుంటే తప్ప. ఇంత టేస్ట్ వచ్చింది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాం. గత వీడియోలో మీకు చూపించిన పనసకాయతోని అట్లానే అడవిలో దొరికే మండి కూర కలిపి కూర అయితే తయారు చేయబోతున్నాం. మన వాళ్ళు కూడా చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు, ఈ యొక్క పనసకాయ కూర అనేది మీరు ఏ విధంగా తయారు చేస్తారో ఆ వీడియో అయితే చూపించండి అనేసి. ఈరోజు అయితే ఈ యొక్క వంట అయితే మీకు చూపిస్తాం. మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాం. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడైతే కొండ ప్రాంతానికి వెళ్ళి ఆ మండి కూర తర్వాత పనసకాయ అయితే తీసుకుందాం పదండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలోని రాజు అయితే లేడు, హాస్పిటల్కి వెళ్ళాడు. అందుకోసం అని చెప్పి ఈ వీడియోలో అయితే రాజు అయితే కనిపించాడు. నెక్స్ట్ వీడియోలో వీలైతే రాజు అయితే వస్తాడు. రానైతే మా చెట్టు ఉన్నాయి తమ్ముడు, కాయలు ఉన్నాయా లేవన్నా? కాదు, నేనేదో పండి ఉండే అంటుంటారు. పండు ఉండేనా? 3 ఎన్ని 3 తినేసారా? తినేసాం. రాజేమో వీడియో చేసాడు. ఇదే స్టార్టింగ్ అనమాట వేసవికి. ఇప్పుడు నుంచే పండడం తర్వాత ముదరడం అనేది స్టార్ట్ అవుతాయి ఈ యొక్క పనసకాయలన్నీ కూడాను. మీరు గత వీడియోలోని చూసే ఉంటారు ఈ చెట్టు అనేది. ఇక్కడ నుంచి ఈరోజు మనం అయితే తీసుకోబోతున్నాం. చెట్టు పైన కాయలు అయితే మీకు కనిపిస్తుండొచ్చు, 4 అయితే కనిపిస్తున్నాయి. ఇందులో ఏది ముదిరిందో లేదనేది మనం చెట్టు ఎక్కిన తర్వాత కాయలు చూసి మనం తీసుకుందాం. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు చెట్టు ఎక్కుతున్నాను. జాగ్రత్త, బాగా పడిపోతాం. తొయ్యాలా? చాలా జాగ్రత్తగా ఉంది నా కాలు. చూడు బా, ఎక్కడ ఉన్నాయి కాయలు? దించుతామో తించలేము బా. తెలీదు, పద ట్రై చేద్దాం. పండు ఉంటే బాగుండాల్సింది బా. నిన్న తినేసారు మీరు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ముదిరిందో లేదో చూద్దాం ఒకసారి. మ్యాక్సిమం మీ కాయలు ముదిరిపోయి ఉంటాయి. బా రా బా. నేను రాను బా పైకి. జిగురు చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. జిగురు మాత్రం మామూలుగా ఉండదు బా, చాలా ఎక్కువ ఉంటుంది. ఏంటి బా, ఇప్పుడు తీయలేదు తొన్నా? బావా, చిన్న రవాణ్యకి ఇద్దాం. ఇప్పుడు కూర ఉండేది అతనే కదా, ఒకసారి ముదిరిందో లేదో చూస్తాడనమాట. అన్నయ్య చూడు ఒకసారి, క్యాచ్ పట్టుకో. భలే పట్టుకున్నావు అన్నయ్య. బామర్ది సరిపోద్ది, బామర్ది ముదిరింది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ముదిరిందంట అన్నయ్య చెప్పారు. ఇప్పుడైతే వీటిని కిందకి దించేద్దాం. ఇప్పుడు బావా, నువ్వు అక్కడే ఉంటావా? తీసురా. ఇది ఎట్లా బావా, ఇంత దారుణంగా ఉంది చెట్టు. అన్న పట్టుకుంటావా? పట్టుకుంటాను తమ్ముడు. ఆగు తమ్ముడు, కేచ్ పట్టుకో. కొద్దిగా పెద్దది లాగా ఉంది తమ్ముడు, కొద్దిగా జస్ట్ చిన్నది ఉంటే బాగుండాల్సింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దది ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు ఆకుకూరలు అయితే కావాలి. మండి కూర ఈ సీజన్లో మంచిగా దొరుకుద్ది. మా ప్రాంతంలో వాటిని చేదు కూర అని పిలుస్తాం అనమాట. మా యొక్క ఒరియా భాషలో దాన్ని పితా సాగ్ అంటాం. బామర్ది, ఇదిగో బామర్ది, ఎక్కడ ఉంది కూర? ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నాయి కూర అయితే. అదే చూడు బామర్ది, ఆకులు ఎండిపోయి ఉన్నాయి. బామర్ది, ఆకులు ఎండిపోయి ఉన్నాయి బామర్ది. కొద్దిగా మట్టిన చాలా జారుగుంది బా. ఆకులు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి, ముళ్ళు ముళ్ళు ఉంటాయి అనమాట కిందనైతే. ఇవే మండి కూర, చేదు కూర అని కూడా పిలుస్తారు వీటిని. చేదుగా ఉంటుంది ఫ్రెండ్స్, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు మా వాళ్ళు కదా బా. అవును బామర్ది, ఇది తింటే అంట కడుపుకి చాలా మంచిదట. మంచిది. లేతవి తీసుకుంటాం బామర్ది. ఇవి లేతవి బామర్ది, ఇవి నల్లవి ముదిరినవి బామర్ది. ముదిరిన వాటికి లేత వాటికి అయితే మీకు తేడా అయితే చూపిస్తాను. ఇవైతే కొద్దిగా లైట్ గ్రీన్లో అయితే ఉంటాయి అనమాట. ఇవైతే డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయి ముదిరినవి అయితే. ఇవి వంటకైతే పనికిరావు, మొత్తం పొట్టులాగా తయారవుతాయి అనమాట. మనమైతే లేతవి తీసుకోవాలి. ఈ విధంగా తీసేసుకోవచ్చు ఒకేసారి. వీటిని తీసుకెళ్ళి చక్కగా కడిగి కట్ చేసుకొని వంట అయితే తయారు చేద్దాం. బాగుంటుంది కూర అయితే దగ్గర నుంచి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఆకులైతే. మరి మీ అడవుల్లో అయితే దొరుకుతాయో లేదో మాకైతే తెలీదు, కానీ మీరైతే మాత్రం ప్రయత్నించొద్దు మేము చూపించామని చెప్పి. ఎందుకంటే వీటిని పోలి చాలానే ఉంటాయి ఆకులన్నీ కూడాను, చెట్లు కూడాను. కాబట్టి మీరైతే తెలిసి తెలియకైతే ట్రై చేయొద్దు. మీకు ఇది ప్రాపర్గా తెలిస్తేనే ట్రై చేయండి. గణేష్, ఇక్కడ చూపించు, మంచిగా ఉంది, చాలా అందంగా పూసింది. ఏమంటారు బావి మన భాషలో? ఏమో బామర్ది, నాకు కూడా తెలియదు, కానీ చాలా మంచిగా పువ్వులు పూసింది. బావా, ఈరోజు వంట కోసం ఏదైనా మంచి ప్లేస్ చూద్దాం బా. ఇటే చేద్దాం. ఎక్కడైనా చెట్టు నీడ ఉంటే చూడండి. మేము వెళ్తున్న ముందర వైపు అయితే మంచిగా కొండలు అయితే కనిపిస్తాయి. ఒకసారి అయితే చూడండి, కొండలు చాలా మంచిగా కనిపిస్తాయి. ఈ కొండలన్నీ కూడాను చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి కనిపిస్తుంటాయి. చూడు బామర్ది, ఇక్కడే వంట పెడదాం బామర్ది. బాగుంది ప్లేస్. అయ్యి బాబా, ఎంత జిగురు ఉందా? మామూలుగా లేదు బా జిగురు, చాలా గట్టిగా ఉంది బామర్ది జిగురు. బబుల్ గమ్ తయారు చేద్దాం రా జిగురుతోనే. నోట్లో పెట్టుకున్నాం అనుకో, నోరు మొత్తం అయిపోద్ది. ఇంకా తొనలు అయితే ఉన్నాయి కానీ గొప్ప జిగురు బామర్ది. ఫ్రెండ్స్, మేమైతే తీసుకొచ్చిన పనసకాయ తొనలు అయితే తీస్తున్నాము, తీసి ఇక్కడ పెడుతున్నాం అనమాట. పచ్చిది కూడా బాగుంది, నేను తినవచ్చు. బాగుంది. తీసిన తొనల నుంచి గింజలు అయితే నేను వేరు చేస్తున్నాను. చిన్నారు బావ అయితే ఈ గింజలకున్న పైన ఉన్న లేయర్ అంతా కూడాను తీసేస్తున్నాడు అనమాట. లోపల ఉన్న గింజలన్నీ కూడా వేరు చేసి ఆ గింజల పైనటువంటి పొర అంతా కూడాను తీసిన తర్వాత మేమైతే
కూర అయితే తయారు చేస్తాము. తీసుకొచ్చిన ఆకుకూరను అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాము. చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తేనే బాగుంటుంది, ఆ కూరకి దగ్గరగా అవుతుంది అనమాట. టేస్ట్ కూడాను బాగా వస్తుంది. ఇట్లా కట్ చేయడం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఆ చేదంతా కూడాను పోతుంది, అది ఉడకబెట్టి వార్చిన తర్వాత. అందుకే మేమైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాము. మనం కట్ చేసిన మండి కూర అయితే ఉడకబెడుతున్నాం. ఒకసారి తీబా చూపిద్దాం. ఇదిగో చూసారు కదా, ఇది అయితే మంచిగా ఉడుకుతుంది అనమాట. ఆ వాటర్ అంతా కూడా గ్రీన్గా తయారైపోతుంది. ఇది ఉడికిన తర్వాత మనమైతే వార్చేయాలి. వార్చిన తర్వాత అయితే మీకు అయితే చూపిస్తాం. ఇట్లాంటి కొండ ప్రాంతాల్లో మనము మంట వెలిగించేటప్పుడు కూడాను చాలా జాగ్రత్త అయితే పాటించాలి. మేమైతే ఇట్లాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాతే మేమైతే మంట అయితే వెలిగిస్తాము. ఈ మంట వల్ల అడవికి ఎటువంటి హాని అయితే జరగకూడదు. మేము చేసే ప్రతి వీడియోలో కూడాను మంట అయితే వెలిగిస్తాం. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు దాన్ని జాగ్రత్తగా ఆర్పేసిన తర్వాత మేమైతే వెళ్తాం అనమాట. కూరగాయలన్నీ కూడాను రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడైతే మనము కూర అయితే ఉడకబెట్టుకుందాము. ఎందుకోసం అని చెప్పి మేము ఇదిగో కట్ చేసుకున్న ఈ పనస తొనలు అయితే దీంట్లో కలపబోతున్నాం. ఇవన్నీ కూడాను వాటర్లో కడిగేసి దీంట్లో అయితే పెట్టుకుందాం. దీంట్లో జిగురు ఉండడం కారణంగా అంటుకుంటుంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా ఇట్లాంటి కూరగాయలతో మీరు వంటలు చేస్తుంటే కామెంట్ చేయండి. మీరు ఈ యొక్క పనసకాయని ఎన్ని విధాలుగా ఉపయోగిస్తారు అనేది కూడా మాకు చెప్పండి. మన వాళ్ళు చాలా మంది గత వీడియోలోనే పనసకాయతో బిర్యానీ ట్రై చేయండి బ్రో, బాగుంటుంది అని చెప్పి మన వాళ్ళు అయితే కామెంట్స్ అయితే పెట్టారు. ఆ వీడియో కూడా చేద్దాం. ఇప్పుడు నా చేతిలో అయితే మీరు చూడొచ్చు, ఇదైతే మనం ఉడకబెట్టిన మండి కూర అనమాట. దీన్ని అయితే మంచిగా ఉడకబెట్టుకున్నాం, వార్చేసాం కూడాను. ఇప్పుడైతే దీన్ని ఈ పొడిని దీంట్లో కలుపుకుందాము. మన వాళ్ళు చాలా మంది కామెంట్స్ అయితే పెడతారు, ఇట్లా వార్చడం ద్వారా పోషకాలన్నీ కూడా పోతాయి అని చెప్పి. ఇది ఉడకబెట్టకపోతే చాలా చేదుగా ఉంటుంది అనమాట. బామర్ది పనస పిక్కలు కలుపు బామర్ది. ఇవైతే సగం వరకు ఉడకబెట్టుకున్నాము, ఇవైతే కలుపుదాం. పనస పిక్కలు కూడాను కలిపేద్దాం. ఈ కూరకి ఇదే హైలైట్. చిన్నరబాగు కట్ చేసిన ఉల్లిపాయల తర్వాతనేమో పచ్చిమిర్చి, ఇది కూడా దీంట్లో కలిపేసుకుందాం. ఇది స్టఫింగ్కి బాగుంటుందేమో తాగే వాళ్ళకి. ఇటు బా కదా, కారం కారంగా. కానీ తాగేవాళ్ళు ఇట్లా వెజ్తోనే ఇట్లా తినరేమో కదా, నాన్ వెజ్లు ఉంటాయేమో కదా. ఏం బామర్ది చెప్పాలి. ఇదైతే కరివేపాకు అనమాట. చాలా మంచిగా దొరుకుతుంటాయి మా అడవి ప్రాంతంలో. ఇవైతే ఇట్లా పెట్టేద్దాం, బాగుంటుంది, ఏం కాదు, మీరైతే భయపడకండి, బాగానే ఉంటుంది. తర్వాత ఏంటి బా, ఇది బామర్ది మనం నూరిన చేతికారం. చేతికారం అయితే ఇంట్లోనే తయారు చేసుకుని తీసుకొచ్చాము. ఇట్లాంటి వాటికి అయితే ఇట్లాంటి చేతికారమే బాగుంటుంది. దీంట్లో కారం అయితే అసలు సెట్ అవ్వదు అనమాట. మీరు కూడా ట్రై చేస్తే ఒకసారి చేతికారంతో ట్రై చేయండి, బాగుంటుంది. దీంట్లోనే ఉల్లిపాయలు, పసుపు, ఎండుమిరపకాయలు కూడా దీంట్లో కలుపుతారు. ఇది కూడా మొత్తం వేసేలా వేస్తాయి బామర్ది. ఎక్కువ అవుతుందా? మనకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది బామర్ది. సరే దట్టిస్తున్నాం ఫ్రెండ్స్, మామూలుగా లేదు. ఉప్పు కూడా ఇలాగా చల్లుకుందాం. చివరిగా అయితే మంచినీళ్ళు, మంచినీళ్ళు కాదు, ఇది వంట నూనె. మంచినీళ్ళు అంటున్నాను ఇట్రా బాబు. బావగారు చూడండి నూనె అనేది ఎంత అనేది. సరిపోద్ది బామర్ది. సరిపోద్దా? సరిపోద్ది. ఇంకొద్దిగా వేద్దాంలే. ఓకే, సరిపడనన్ని నీళ్ళు అయితే దీంట్లో కలిపి మనం అయితే ఉడకబెట్టుకోవడమే ఫ్రెండ్స్, అంతే. సరిపోద్ది ఈ వాటర్? సరిపోద్ది బామర్ది. సరే అయితే మిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ కారం కలిపిన తర్వాత ఈ విధంగా చక్కగా కలయబెట్టుకోవాలి. కలయబెట్టుకున్న తర్వాత అప్పుడు ఉంటుంది, సూపర్ ఉంటుంది. చూసారా చిన్నబాబు చక్కగా కలుపుతున్నాడు. ఇది కదా బా వంట అంటే. అవును బామర్ది. ఇట్లాంటి ఆకులు అలమలు తినాలి మనం ఆరోగ్యంగా ఉండాలంటే. బామర్ది పొయ్యి పైన పెడుతున్నాను బామర్ది. ఇదేంటి బా అంటుకోవట్లేదు? అవును బామర్ది, చూడు ఏదైనా మంత్రపరిచి మంత్రం ఒకటి. మంత్రం వేస్తున్నాను కానీ వెళ్ళగట్లేదు బామర్ది. కూర పెట్టి ఒక 6 నిమిషాలు అయితే అయింది. ఇదైతే సగం వరకు అయితే ఉడికిపోయింది. కిందనైతే మొత్తం కూడా తీసేసాం మంట అంతా కూడా, ఎందుకంటే బాగా హీట్ అయిపోద్దని. మంచి పొగలు వస్తున్నాయి. కాదు మాడట్లేదు కదా కిందన? మాడట్లేదు బామర్ది. బాగానే ఉందా? బాగుంది. ఇది బా చిన్నది ఇవ్వు చూద్దాం, ఉడికిందా లేదా. బామర్ది అబ్బా ఇంత వేడిగా ఉన్నట్టుంది. ఓ ఉడికింది కానీ కొద్దిగా ఉప్పు తక్కువైంది బా. అవునా బామర్ది? కొద్దిగా ఉప్పు వేద్దాం, చూద్దాం బామర్ది. బాగుంది, టేస్ట్ అయితే బాగుంది, కారం కారంగా. కొద్దిగా వేసి కలిపి దింపేద్దాం బామర్ది. అంతేనా? అయిపోయింది. కూర అయితే దించేసాం. ఇప్పుడైతే ఆకుపైన పోసుకుంటున్నాము. పోసుకున్న తర్వాత అప్పుడైతే మనం అందరం కూర్చొని చక్కగా తినేద్దాం. చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట ఫ్లేవరు. ఈ మండు కూర, ఈ పనసతొనల కూర కలిపి మంచిగా తయారు చేసుకున్నాం కాబట్టి ఇంకా నోరూరిపోతుంది అనమాట చూస్తుంటేనే. మంచి వాసన వస్తుంది బామర్ది. మంచి వాసన వస్తుంది. అంటే నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కలుపుకున్నాం కదా బా. అవును బామర్ది. ఈ వంట కూడాను మా వాళ్ళు చాలా సింపుల్గానే తయారు చేసుకుంటారు. ఇప్పటి వరకు మీరు చూసే ఉంటారు. ఇక్కడ కలుపుకున్న మన దినుసులు కూడాను చాలా తక్కువ అనమాట. తినండి బా, మంచిగా తయారు చేసావు. మంచిగా నోరూరిపోతుంది చూస్తుంటేనే. నేను ఇందాక ఆగలేక చూడలేక నోట్లోనే పెట్టేసుకున్నాను. చాలా బాగుంది, నాకైతే నచ్చింది బా. ఇందాక నేను తిన్నాను కొద్దిగా. అవునా బా? చాలా బాగుంది బామర్ది. బాగుందా?
ఈ గింజలు కూడా మంచిగా ఉడికాయి, చాలా మెత్తగా ఉన్నాయి, కారం కారంగా. నేను అదే చెప్దాం అనుకున్నాను. కారం కారంగా ఉండడం వల్ల ఈ పిక్కలు, మేమైతే పిక్కలు అంటాం ఈ యొక్క పనస గింజల్ని, అవి కూడాను చాలా చక్కగా వచ్చాయి అన్నమాట. నాకు ఇలాంటిది కరివేపాకు మా ఇంట్లో వండిన నేను తినాలని అనిపిస్తుంది, తింటాను అది. ఈ మండి కూర కలపడం వల్ల మంచి టేస్ట్ వచ్చినట్టుందనా? ఈ రెండు కాంబినేషన్తో బాగుంటుంది కదా బావ. ఎప్పుడైనా మనం ఎట్లా ట్రై చేస్తాం కదా. అవును బాబు. అంబలు ఉంటే ఇంకా బాగుండాల్సిందే మరి. దీనికి సెట్ అవుతుంది ఏదంటే అన్నంతో సెట్ అవుతుంది, ఇది అంబలితోనే సెట్ అవుతుంది. ఎంత మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇది, చాలా మంచిగా కనిపిస్తుంది. అమ్మ కిందన ఇదేంటిది మిరపకాయ ఉందమ్మా, చచ్చిపోతాను నేను. ఇదిగో మా చిన్న బాయ్ తినేస్తాడు. బాగుంది బా, అంత కారం ఉందా పుల్లగా ఉందా కారంగా ఉందా? కారంగా ఉంది బాబు. అది అది కారంగానే ఉంటుంది. అది ఇదే ఇంత కారంగా ఉందంటే మనం మిరపకాయ కొడుకు. దీనికి కారం అనేది ఉండాలి కదా బా. దీనికి చప్పగా కొద్దిగా కారం తక్కువైనా కూడా అంత మంచిగా ఉంటుంది కూర, ఉండదు. కారం కొద్దిగా కారమే ఉండాలి దీనికి. మనకు ఇలాంటి ఫుడ్ బయట ఎక్కడ కూడా దొరకదు, మనం తయారు చేసుకుంటే తప్ప. ఉందో అందులో ఎక్కువ ఐటమ్స్ కూడా కలపలేదు, అంత టేస్ట్ వచ్చింది, మంచిగా బాగుంది. పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బామర్ది. మనకు ఈ సీజన్లో మనమే ఫస్ట్ అనుకుంటాం బామర్ది కూర ఇలా వండుకొని తినడం. ఇంకా సమ్మర్ కూడా స్టార్ట్ అవ్వలేదు కదా, సమ్మర్ స్టార్టింగ్లోనే మనకు దొరికింది ఈ కాయ అనేది. ఈ తమ్ముడు వాళ్ళ చెట్టు నుంచి తీసుకున్నాం ఈ కాయ అంతా కూడాను. పిక్కలు అయితే చాలా మెత్తగా ఉడికాయి బామర్ది, చాలా బాగున్నాయి. మీరు వండుకోలేదు కదా ఇంట్లో? లేదు, మనమే ఫస్ట్ అయితే. నిన్న పండింది కూడా తిన్నారట ఇల్లు. మృద పంచ ఉన్నా చూపించాల్సిందని. ఈ కూరకి ఏదైనా హైలైట్ ఏదైనా ఉందంటే ఈ మండి కూరలో ఉన్నటువంటి ఆ చేదు గుణం లైట్గా, అలానే కారము, ఈ పంచతనంలో ఉన్నటువంటి ఆ టేస్ట్ అనమాట సూపర్గా సింక్ అవుతుంది. మీరు కూడా ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి. ఈ యొక్క వంటే కాదు, వెనకాల ఉన్నటువంటి ఆ ప్రకృతి కూడాను చాలా అద్భుతంగా కనిపిస్తుండొచ్చు. కొండలు ఇదంతా కూడాను, ఇక్కడ ఉన్నటువంటి క్లైమేట్ కూడాను చల్లగా ఉంది, మరినంత వేడిగా కూడా లేదు కదా. ఉదయం నుంచి అట్లనే ఉంది, చల్లగా ఉంది. చక్కగా తినేసి ఇంటికి వెళ్ళిపోదాం. కానీ ఏదైనా పని చేసి తింటే అది ఒక వేరే లెవెల్ ఉంటుంది అని. మనం లాస్ట్ ఇయర్ చేసుకున్నాం కదా బా, అప్పుడు కొద్ది కూడా ఉంచలేదు, మొత్తం తినేసాం ఇదే కాంబినేషన్లోని. ఇది కూడా అయిపోద్ది బాబు, ఇది కూడా అయిపోతుంది, తింటాం. తినేయడమే మొత్తం. కానీ ఇంత టేస్ట్ వచ్చింది ఏటనియా, చాలా బాగుంది. ఎలా ఉందిరా? బాగుంది బా, కారం కారంగా. ఈ ఆకులు కొద్దిగా సేదిగా ఉంది కదా, లైట్గా, అంత ఎక్కువ ఏం లేదు. నాకైతే పిచ్చగా నచ్చింది. చిన్నరబాబు మొత్తానికి అంటే మనం తినలేకపోయినా చిన్నరవన్నీ తినేస్తాడు, ఎందుకంటే అంత పవర్ఫుల్లో ఉన్నాడు. ఎందుకు పవర్ఫుల్ ఉన్నాడు, అందుకు పవర్ఫుల్. ఆ పవర్ఫుల్ కోసమే పవర్ ఇచ్చాను. వేసుకున్నా కూడా పవర్ ఇది. నాకు సూపర్ రేంజర్ లాగా మారు అన్న కూడా ఇదిగో వేసుకుంటాడు చిన్నబాబు. అదిగో మిరపకాయలు నోట్లో ఆ పవర్ తీసుకుని అంబలి ఉంటే బాగుంటుంది బావా అంటున్నాడు. అదే మరి అంబలితోనే తింటాం కదా మనం అందరూ కూడాను. ఇదంతా మొత్తం తినేసి వెళ్ళిపోతాం, ఇంకా మిగిలేదు అది. మిగిలేదు ఎక్కడ అది. ఈ పనసకూర ఒక ఎత్తు అయితే, ఈ కారం మనం నూరుకున్నాం కదా అదొక ఎత్తు, హైలైట్గా ఉంది. అవును, ఒక దాహం ఇస్తుంది రేపు నాకు బావా. ఈ కారం ఉంది కదా, ఆ కారం తింటుంటే ఉక్క పోస్తుంది, మరి అట్లానే ఉంది, చెమటలు పుడుతున్నాయి. ఇందాక చెప్పిన వీడియోలో దీంట్లో కారం ఉండాలి అప్పుడు బాగుంటుందని. చిన్నారా నాకు చెమటలు కారుతున్నాయి. ఇదిగో అయిపోయింది అక్కడ. బామర్ది మిరపకాయలు తింటాను బామర్ది అని చెప్పి తిన్నాడు బావ. బామర్ది కూర బాగుంది బామర్ది, ఆ కారంతో పాటు ఆ మిరపకాయలు కూడా, అందుకోసం తినాలని అనిపిస్తుంది, తింటున్నాను, చెమట వచ్చేస్తుంది. లేదు దీనికి కారం ఉండాలి బా, అప్పుడు బాగుంటుంది. చప్పకుండా తినలేమన్నా, తినలేము. పైగా ఏంటంటే డైజెషన్ అవ్వదు, అది కారంగా ఉంటేనే మంచిగా డైజెషన్ అవుతుంది కదా బా. పనసకాయ కూరకి, గుమ్మడికాయ కూరకి మంచి కారం ఉండాలి. ఈ గింజలు కూడాను చాలా చక్కగా ఉడికాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి, కారంగా ఏదో పల్లీల పైన మనము కారం ఇట్లా చల్లుకుంటాం కదా, ఇట్లా చక్కగా తయారయ్యాయి అనమాట. ఫోకస్ అవ్వట్లేదు లైట్గా. ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు ఈ పనసకాయ మండి కూర యొక్క కాంబినేషన్ అనేది మాకైతే పిచ్చగా నచ్చింది అనమాట, మామూలుగా లేదు, చాలా బాగా వచ్చింది ఈ యొక్క కూర అంతా కూడాను. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాము. ఈ యొక్క ప్రిపరేషన్ ఇదంతా కూడాను ఏ విధంగా అనిపించింది అనేది మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లానే ఇట్లాంటి వంటకాలన్నీ కూడాను, మా గిరిజన వంటకాలు, అట్లానే మీరు పెట్టే కామెంట్స్, ఆ యొక్క వంటకాలను కూడా మేమైతే మీ ముందుకైతే తీసుకొస్తాం. మీ నుంచి మేము కోరుకునేది ఒకటే, మీ యొక్క సబ్స్క్రిప్షన్ అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా ఛానల్కి ఎంతో ప్రోత్సహించేవారు అవుతారు మాకైతే. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్లాంటి వీడియోస్ అన్ని కూడా మీ ముందుకైతే తీసుకొస్తాం. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఉంటాం. అంతవరకు అయితే సెలవు. బై ఫ్రెండ్స్, మరలా కలుద్దాం.
ఒరే ఇందరా ఆకుకూరరా, ఆరోగ్యానికి చాలా మంచిది, అడవుల నుంచి తీసుకున్నావు. ఒరే 100 ఏళ్ళు బతుకుతావు నువ్వు, తినైందా? ఓరే మీ ఆయన అయితే తినట్లేదు, నువ్వైనా తింటావా? ఆవిడ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ తెలియట్లేదు మాకు. కొందరు కరిలక్ష్మి పాప గురించి అడుగుతున్నారు. ఈ కరిలక్ష్మి పాప అనేది వేరే ఊరికైతే వెళ్ళిపోయింది అనమాట. అది వలస వెళ్ళిపోయింది, అది అంటే వేరే ఇంటికి వెళ్ళిపోయింది. అది సందే కోసం అని చెప్పి కనిపించట్లేదు, లేకుంటే ఇట్లా ఉండేది కదా, అది మంచిగా బొద్దుగా ఉండేది, కానీ వెళ్ళిపోయింది. వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కదా తమ్ముడు, తీసుకెళ్ళిపోయారు.